హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం పాలకూర పచ్చడినైతే చూద్దాము ఎలా చేసుకోవాలో. ఇది గనక వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సర్ జార్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్, వెల్లుల్లి, కారం అండ్ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తాలింపు అయితే వేసుకోవాలి. ఒక పాన్‌లోకి ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అండ్ అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, ఈ ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని అందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా వాడిపోయి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే పాలకూర పచ్చడనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.